హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరికీ మా కుటుంబం తరపున వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటారో తెలుసుకోవాలని ఉందా ఫ్రెండ్స్? అయితే నేను చిన్న డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ పండగ ముఖ్యంగా శ్రావణ మాసంలో వస్తుంది ఫ్రెండ్స్. ఈ పండగ ముఖ్యంగా శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ పండగ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము ఫ్రెండ్స్. దీన్నే మనం వరలక్ష్మి వ్రతం అంటాము. వరలక్ష్మి వ్రతం మనము అష్టలక్ష్మి స్వరూపిణి కూడా అంటాము ఫ్రెండ్స్. ఈ అష్టలక్ష్మి స్వరూపిణి అయిన వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటే మనం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంపదలు వస్తాయని ఒక ప్రగాఢ నమ్మకం. అందుకే మన తెలుగు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఈ పూజకు కావాల్సిన సామాగ్రి ఏమిటంటే ఫ్రెండ్స్, ముందుగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఆకులు, ఒక్కలు, తర్వాత వాటితో పాటు తమలపాకులు కూడా కావాలి, కలశం, ఇవన్నీ కూడా కావాలి ఫ్రెండ్స్. కొంచెం బియ్యము, పసుపు రాసిన కంకణాలు, నైవేద్య పదార్థాలు ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి పండగలాకే ఈ పండగలో కూడా ఫస్ట్ మనము గణపతి దేవుని పూజించాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత అమ్మవారి ప్రతిమని కానీ ఫోటోని అలంకరించేసి కలశంలో బియ్యం పోసి అమ్మవారిని పూజించాలి. ఈ వ్రతంలో ముఖ్యంగా కంకణ ధారణ చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఈ పూజలో కూర్చున్న ప్రతి మహిళలు అందరూ పసుపు దారాన్ని కంకణంగా ధరించేసి పూజలు చేస్తారు ఫ్రెండ్స్. ఈ పండుగలో అతి ముఖ్యమైనవి ఫ్రెండ్స్ వాయనాలు, ప్రసాదాలు ఫ్రెండ్స్. ఈ అమ్మవారికి ప్రసాదంగా పులిహోర, బూరెలు, పరమాన్నం ఇవన్నీ చేసేసి ముత్తైదులను పిలుస్తారు ఫ్రెండ్స్. ముగ్గురిని కానీ, ఐదుగురిని కానీ, 9 మందిని కానీ పిలిచి వాళ్ళకి ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ నా వాయనం అని చెప్పుకుంటూ వాళ్ళకి వాయనాలు సమర్పించుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న పాప చూసారా ఫ్రెండ్స్, ఈమె మాకు అతిపెద్ద ముత్తైదు. ఈమె మా ఇంటి మహాలక్ష్మి. ఈమెకు మేము ఫస్ట్ ముత్తైదుగా ఫస్ట్ వాయనం ఇస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం ఈ పాపకే ఫస్ట్ వాయనంగా ఇచ్చిన తర్వాతే వేరే వాళ్ళకి ఇస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈమెకి ఇచ్చిన తర్వాతే మాకు బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్. ఈసారి కూడా బాగా కలిసి రావాలని ఈమెకే ఫస్ట్ ఇచ్చాము. ఈ పూజ అంతా ముగిశాక ఫ్రెండ్స్ మనము అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని, ఆ పులిహోర, బూరెలు, పరమన్నాన్ని ఆ రోజంతా తింటాం ఫ్రెండ్స్. ఈ వ్రతంలో భాగంగా పెళ్ళైన ప్రతి మహిళ భర్త కాళ్ళు మొక్కేసి అతని ఆశీర్వాదాలు తీసుకుంటుంది ఫ్రెండ్స్. పండుగ ముఖ్యంగా భర్త, ఫ్యామిలీ, పిల్లలు అందరూ హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఈ వ్రతం చేసుకుంటారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.